అమ్మాయేనా? చెప్పరా చెప్పు. ఈవిడేనయ్యా. చూసావా ముసలోడా, నీ పెంపుడు కొడుకు పెళ్ళాం బతికే ఉంది. దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీ గాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు. అవును, వస్తాడు. మధ్యాహ్నం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా? ఆరామయ్య సార్, డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా? క్యా బాత్ కర్తే సార్, పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. చెప్పరా, పద్మని ఎక్కడ దాచావు? నాకు తెలియదు సార్. తెలియదు సార్. చెప్పరా. నాకు తెలియదు సార్. చెప్పు. నాకు తెలియదు సార్. చచ్చిపోతా సార్. కొట్టా సార్. కొట్టా సార్. తెలియదు సార్. ఎక్కడ దాచావు? చెప్పు. చెప్పరా. చెప్పు. చెప్పు. మాదిరి ఆగు. ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు. ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి. రేయ్ అయ్యా, వీడిని ఈడ్చుకెళ్లి మన గొడవల్లో పడేయండి. అలాగేనయ్యా. తిండి తిప్పలు లేకుండా చిత్రహింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు. శోభనాద్రి గారు, నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను. అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది. వెరీ గుడ్. రహీం గౌడు పద్మపతికి ఉందని శివాజీకి ఫోన్ చేసి ఉంటాడు. పెళ్ళాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట. కప్ప మీదకు పావును వదలాలి, పావు మీదకు డేగను వదలాలి. అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి. కరెక్ట్. శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు. సరి అయిన వాడొక్కడున్నాడు. వాడి పేరు కన్వర్. పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనో యాండి మట్టయ్యా. హలో, ఎక్కడున్నావు? ఏదో ఆస్తి గొడవ. ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం. నీతో పని పడింది. నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి. నువ్వు అప్పు చెప్పే పనంటే స్పెషల్ వర్కే. వెంటనే బయలుదేరుతున్నా. వెంటనే వచ్చేస్తానని మట్టకి మాట ఇచ్చాను. బండిలా రిపేర్ అయిందే. హలో, ఎక్కడికి? వైజాగ్. నేను వైజాగే. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ.
ఏంటి బుజ్జి వెతుక్కుంటున్నావు? నీ మొగుడు నిన్ను మోసం చేసి పారిపోయా? నాకింకా పెళ్లి కాలేదు. అయితే మొగుడు కోసం ఎత్తుక్కుంటున్నావా? అవును, నాది 4 ఎకరాల నల్లరేగడి పొలం. దున్నేవాడే లేడు. మంచి మోతుబరిని వెతుక్కుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను. ఆహా, నువ్వు ఈ వాటంలో ఉంటే దున్నడానికి ముందుకి ఎవడు రాడు. కసక్కని ఉండాలా? అగ్రిమెంట్ ఉందా? మ్యాచ్ లేదు. వచ్చేస్తున్నా. చెప్పండి. ఏ సర్వార్ సర్వార్ని కాను, ఓ అందరిని. వాళ్ళు ఇంకా రాలేదు. ఏం కావాలి చెప్పండి. ఉల్లిపోయిందా? ఉంది. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి వేసి అల్లం ఉందా? ఉంది. అల్లం ముక్కలు బాగా దట్టించి దట్టించి జీలకర్ర ఉందా? ఉంది. జీలకర్ర బాగా జల్లి జల్లి నెయ్యి ఉందా? ఉంది. నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక పెసరట్టు తీసుకురా. ఉల్లి ఉంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, నెయ్యి ఉంది, పోయి ఉంది, పెసలు లేవు. షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేసరికి 4 గంటలు పడుతుంది. కూర్చుంటారా? నేనెవరో తెలుసా? ఎవరు? ఓరే నీ అయ్య. ఆగమయ్య బాబు. జాగ్రత్త జాగ్రత్త. ఓరే నీ అబ్బ. చూడండి, ఈ బస్సు 6 గంటలకు వైజాగ్ వెళ్ళాలి. ఇప్పటికి 2 గంటలు లేట్ అయింది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు టీ తాగినా, టిఫిన్ చేసినా, బాత్రూమ్కి వెళ్ళినా 5 నిమిషాలు వచ్చేయాలి. వెళ్ళండి. దీనికి టైం ఉంటుందా? దేనికైనా టైం ఉంటుంది, కానీ బస్సు మాత్రం ఉండదు. వెళ్ళు. టీచర్, ఇదెందుకు? విశాల్, నిన్నెవరైనా చూస్తే ప్రమాదం. అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు. నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం. కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు. తీయకది. అయిందా? అయిపోతుంది సార్. ఏంట్రా లుచ్చా, నీకు అసలు మెకానిజం వచ్చా? టీచర్, నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. త్వరగా వచ్చాయి, బస్ వెళ్ళిపోతుంది. అందరూ వచ్చారా? రావాలి, తొందరగా రావాలి. ఎవరి కోసం బస్సు ఆపేది లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? త్వరగా రా, బస్ వెళ్ళిపోతుంది. టెండూల్కర్ టెండూల్కర్ రన్ అవుట్ అవ్వకూడదమ్మా. సారీ మేడం. It's all right. సారీ రా. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ బండి రెడీ అయిపోయింది సార్, బయలుదేరచ్చు. తీసుకో. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నాను సచిన్. సార్, మా బస్సు వెళ్ళిపోయింది. మమ్మల్ని డ్రాప్ చేస్తారా? వై నాట్? చాలా థ్యాంక్స్ అండి. రా, ఎక్కువ విషయం. సచిన్, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి. మేము రహీం అంకుల్ ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇల్లు గాజువాకలో ఉంది. గాజువాక? అరే రే, నేను అర్జెంట్ గా డాబా గార్డెన్స్ కి వెళ్ళాలి. పర్లేదు అంకుల్, ఇక్కడ దింపండి, మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అలాగే. బాయ్. బాయ్ సచిన్. గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్. నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాల్తీ ఎవరో వెంటనే చెప్పండి సార్. ఇదిగో, వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగించు. తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వు. వీళ్ళిద్దరిని 5 నిమిషాల్లో తీసుకొస్తాను. నాకు అందిస్తారు. డీల్ డీల్ డీల్. చెప్పవయ్యా. వీళ్ళు నీకు తెలుసా? ఏంటి విశాల్, డ్రైవర్ అంకుల్ ఇల్లు తెలియడం లేదా? నేను ఒకసారి వచ్చాను టీచర్, ఇల్లు ఎక్కడ ఉందో మర్చిపోయాను. అంకుల్
ఏ సచిన్ ఏంటి ఇక్కడ ఉన్నావు? మా డ్రైవర్ అంకుల్ ఇల్లు మర్చిపోయాను, దానికోసం వెతుక్కుంటున్నాను. నడుస్తూ ఎందుకు, కారెక్కండి. రహీం రహీం శివాజీ, నువ్వు పట్టుకుపోయిన కోట్లాది రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డను వదిలిపెడతావు. హేమాద్రి, హేమాద్రి, వాణ్ణి చంపొద్దు. వాడిని చంపినా కసి తీర్చుకుంటాను. ముందు మన డబ్బు రాబట్టుకోవాలి. ఏయ్! వద్దు వద్దు హేమాద్రి, నా మాట విను. నేను చెప్పేది అర్థం చేసుకోరా హేమంత్. డాడీ 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 డాడీ
చూపిస్తారండి సార్ ఎక్కడ విలన్స్ కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డనే కలపాలనుకున్నాడు. ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పటం జరిగింది. ఇంతలో జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. కానీ అర్ధాయుషులో పోవటం చాలా బాధాకరమైంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుణ్ణు, మనకిలాంటి కోడలుంటే బాగుణ్ణు, మనకిలాంటి తోబుట్టు ఉంటే బాగుణ్ణు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడు స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు. సినీ వినీలాకాశంలో ధృవతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి, ఆమె సోదరుడు అమరాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శివశంకర్ చిత్రాన్ని ఆమెకే అంకితం ఇస్తున్నాం.